హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను రొయ్యల కూర ఈజీగా ఎలా చేసుకోవాలో, చేసుకోవడం రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ఆ విధంగా అయితే చూపిస్తాను. ముందుగా రొయ్యలు మనం పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉండే సన్నటి నారు ఉంటుంది, దాన్ని చాక్తో ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. ఇంతకుముందు రొయ్యల కూర నేను వీడియో పెట్టాను, అందులో అయితే నీట్గా మొత్తం అంతా కూడా చూపించాను అనమాట. ఒకసారి అయితే చూడండి, తెలియని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు, ఉప్పు లైట్గా యాడ్ చేసుకొని వాటిని మొత్తం అంతా కలిపేసుకొని పొయ్యి మీద ఇలా పెట్టుకోవాలన్నమాట. అందులో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, ఈజీగా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, చాలా వాటర్ వచ్చేస్తుంది. మొత్తం అంతా ఇంకిపోయే వరకు కూడా మనం పొయ్యి మీద ఆ విధంగా ఉంచుకోవాలి. ఈ వాటర్ అనేది లేకుండా ఈ విధంగా వచ్చే వరకు కూడా పొయ్యి మీదే ఉంచాలి. ఇప్పటికి మనకి 80% ఉడికిపోయినట్టు అనమాట. ఇప్పుడైతే దీనికి తాలింపు కోసం బాండి తీసుకొని సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఎప్పుడు కూడా రొయ్యల కూరకి ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలండి, అంటే క్వాంటిటీ బట్టి. ఇవైతే కొంచెం 30 కేజీ రొయ్యలు అంట ఒలిపించేటప్పుడు కన్నా ఉండవు కదా, ఒక అర కేజీ అలా ఉంటాయేమో. మా అమ్మాయికి ఏమో పక్కన కర్రీ చేస్తున్నాను, స్పైసెస్ అవి లేకుండా. ఈ ఆనియన్ అనేది కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని ఆ తర్వాత ఓన్లీ ఒక టమాటా మాత్రమే వేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక చూసారు కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్మెల్ రాకుండా కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రేవీ కోసం ధనియాల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను. కొబ్బరి వేస్తే ఇంకా తీయగా ఉంటుంది. రొయ్యలు యాక్చువల్గా తీయగా ఉంటాయి. ఈ తీపిదనానికి మనం ఉల్లిపాయ, కొబ్బరి కొంచెం తక్కువ యాడ్ చేస్తే కర్రీ అనేది టేస్టీగా వస్తుందన్నమాట. అప్పుడు ధనియాల పొడి, మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అప్పుడు మసాలాలు, ఉప్పు, కారం అన్నీ కూడా పట్టేస్తాయి కాబట్టి బాగుంటుందన్నమాట. ఒక్క నిమిషం ఈ విధంగా ఉంచాలన్నమాట. వాటర్ వెంటనే యాడ్ చేయకూడదు. ఆ తర్వాత కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చాక అప్పుడు ఈ ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి 80% ఉడికింది కాబట్టి కొంచెం వాటర్ కంపల్సరీ వేసుకొని మనం ఉడికించుకోవాలి. లేదంటే ఇవి ఎక్కడో పడతా ఉంటారు కదా. మెయిన్గా ఏంటంటే ఈ సీ ఫుడ్ అనేది ఖచ్చితంగా మనం బాగా బాయిల్ చేసి తినాలి. పిల్లలకు కూడా ఆ విధంగా పెట్టాలి, లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చూసారు కదా, కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యి బాగా ఉడికిందో లేదో చూసుకొని లాస్ట్లో ఖచ్చితంగా కరివేపాకు వాడండి. నాన్ వెజ్కి కరివేపాకు వాడితే చాలా మంచిదన్నమాట. సో చూసారు కదా, లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసేసాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. ఇప్పటి వరకు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ అన్నీ చూసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.